కానీ ఇక్కడ విఎఫ్ఎక్స్ ని ఎంత బాగా వాడుకోవాలో అంత బాగా వాడుకోవాలి. 16 నిమిషాల సినిమాలో చాలా అద్భుతంగా అసలు ఆ కోటగుళ్ళ పై గోపురాలని హీ హాస్ క్రియేటెడ్. ఆ క్రాఫ్ట్స్ లో సగం క్రాఫ్ట్స్ తెలిసిన యంగ్ డైరెక్టర్ ఆకాశవాణి ప్రభు. హలో గాయస్, నమస్తే. నేను మీ పరమేష్ మహారాజ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈరోజు నేను రవీంద్ర భారతికి వచ్చిన, ఎందుకంటే నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఏంటంటే అది ఒక షార్ట్ ఫిలిము. ఇక్కడే మనకు రవీంద్ర భారతిలో ప్రివ్యూ థియేటర్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఫిలిం మేకర్స్ ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫిలిం మేకింగ్ సంబంధించిన వాళ్ళే ఉంటారు అనమాట. డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి ఇక్కడికి వస్తే. మనం కొత్తవి తెలుసుకోనికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే 2 ఫిలిమ్స్ రిలీజ్ అవుతుంటాయి అనమాట. గైస్ ఇక్కడ చూస్తారు కదా, ఇదే మనకు వచ్చిన ఇన్విటేషన్. ఆకాశవాణి ప్రభు అన్న అని. నేను షార్ట్ ఫిలిం చూడగానే అన్నకు మెసేజ్ చేసిన, నాకు ఇట్లా పోస్టర్ పంపించి సాటర్డే ప్రివ్యూ థియేటర్కి వచ్చేసి అని పోస్టర్ ఉండే అనమాట. సో నేను ఖచ్చితంగా వస్తా అనేసి ఈరోజు వచ్చిన. 2nd ఫ్లోర్లో అనమాట ప్రివ్యూ థియేటర్. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏదో భరతనాట్యం ఈవెంట్ జరుగుతుంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. సో గైస్ మనం లిఫ్ట్లో ఉన్నాం, ఇప్పుడు 2nd ఫ్లోర్కి వెళ్తున్నా. సో వెళ్ళగానే అక్కడ చూపిస్తాను. ఇంకా 6:30కి అనమాట సినిమా. సో వెళ్దాం. వచ్చేసినాం మనం 2nd ఫ్లోర్కి. యాక్చువల్గా ఫోన్ రికార్డింగ్ చేయొచ్చా లేదా మళ్ళీ ఏమైనా అంటారా అనేసి నేను కొంచెం ఫోన్ హైడ్లో పెడుతున్నా. మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో అనుకుని కొంచెం జాగ్రత్తలో ఉన్నా అనమాట. అట్లా తెలియకుండా ఏం చేయొద్దు కదా. ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది ఇది. శిశుడు మరియు మహాసముద్రం అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించుకుంటున్నాం. శిశుడు ఆకాశవాణి ప్రభు గారు దర్శకత్వం వహించారు. అదేవిధంగా కిరణ్ కంచరపాలెం గారు మహాసముద్రాన్ని దర్శకత్వం వహించారు. మనం మరొక 10 నిమిషాల్లో లఘు చిత్రాన్ని ప్రదర్శించుకుందాం. Cinemarum is a great platform. I think what a great idea. I think it will be a hub for future filmmakers. ఫస్ట్ సినిమా ఒక షోకేస్ చేద్దాము. ఒక చిన్న రెజ్యూమే లాంటిది ఇది పంపిస్తాను. తర్వాత నేను నా బెస్ట్ సినిమా తీస్తాను అనుకోకండి. మీరు ఉన్నదంతా ఫస్ట్ సినిమా పెట్టండి, అంటే మీకు అది బెటర్. ఎందుకంటే అది ఈ జర్నీలో ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ కి స్ఫూర్తిని, ఒక ధైర్యాన్ని, ఒక ఉత్సాహాన్ని, అన్నింటి మించి ఒక కాన్ఫిడెన్స్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయిందని భావిస్తున్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక వరల్డ్ సినిమాని యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికి అంతటికి కూడా సినిమా టీమ్ ఇదంతా కంప్లీట్ ఒక టీమ్ ఎఫర్ట్. మానవ ప్రగతికి సంబంధించిన అన్ని రంగాలను నిరూపించే విధంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరి తరఫున, తెలంగాణ యావత్ సినీ ప్రేమికులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. గాయస్ ఇప్పుడు వీడియో తీస్తే కాపీరైట్ పడుతుంది, అందుకోసమని వీడియో తీయట్లేదు. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఖచ్చితంగా చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత చెప్తా అనేది, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? డైలాగ్ రైటర్, డైరెక్టర్, విఎఫ్ఎక్స్, కలరిస్ట్, ఇవన్నీ పోస్టర్స్ డిజైన్స్ తో సహా చేసుకోగలిగిన టెక్నీషియన్, డిజిటల్ టెక్నీషియన్ ప్లస్ యాక్టర్ కూడా, థియేటర్ యాక్టర్ కూడా. సో ఇలా అంటే మల్టీ ఫేసినెడ్ టాలెంట్స్ ని, సినిమాకు సంబంధించిన ఎన్ని క్రాఫ్ట్స్ అవసరమో ఆ క్రాఫ్ట్స్ లో సగం క్రాఫ్ట్స్ తెలిసిన యంగ్ డైరెక్టర్ ఆకాశవాణి ప్రభు. సో ఒక్కసారి మనం వి మస్ట్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఆకాశవాణి ప్రభు. ఇద్దరు సినిమాని ప్రేమించిన వాళ్ళే, తమదైన స్టైల్లో సినిమాని చెప్దాం అనుకున్న వాళ్ళు, కథలు చెప్పాలి, మేము కథలు చెప్పాలనుకున్న వాళ్ళు. మెయిన్ గా వీళ్ళు ఎవరంటే కథలు చెప్దాం అనుకున్న వాళ్ళు. ఎవరికి చెప్పాలి? జనాలకి చెప్పాలి. కేవలం మా కథలు మా మెదళ్ళలోనే అంతమైపోవడం కాదు, మెదళ్ళలోంచి పేపర్ మీదకి వచ్చి పేపర్ నుంచి తెర మీదకి
ట్రాన్స్లేట్ కావాలని తపన పడ్డ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ సినిమాల్ని ఈ రోజు మనం ప్రదర్శించుకున్నాం. సో మీ అందరి కోసమే ఇది. ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఇస్ స్పెషల్లీ మెంట్ ఫర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ టు షోకేజ్ యువర్ టాలెంట్స్ ఆన్ ద స్క్రీన్. తెర మీద మీరు చూపించే ప్రతిభలకి పట్టాభిషేకం చేసే వేదికని ఏర్పాటు చేయడమే పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ యొక్క ఉద్దేశం, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ యొక్క సంకల్పం. సో దీంట్లో ఈరోజు శిష్యుడు సినిమాని మనం చూసాము. ఒక శివభక్తుడిది, దానికి సంబంధించిన ఒక నేపథ్యాన్ని, ఒక మైథాలజీని, కాంటెంపరీ సోషల్ ఎలిమెంట్ని రెండింటిని మేళవించి మన కళ్ళ ముందు ఒక సినిమాని ఆవిష్కరించాడు. సినిమా షార్ట్ ఫిల్మ్స్ జనరల్గా ఏంటంటే సాధ్యమైనంత వరకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కనుక, అంత డబ్బులు మనకు ఉండవు కనుక సాధ్యమైనంత వరకు సోషల్ డ్రామాలు కాంటెంపరీ స్టైల్స్ లో తీసే కథని తీస్తాం. కానీ ఇక్కడ విఎఫ్ఎక్స్ ని ఎంత బాగా వాడుకోవాలో అంత బాగా వాడుకోం. 16 నిమిషాల సినిమాలో చాలా అద్భుతంగా అసలు ఆ కోటగుళ్ళ పై గోపురాలని హీ హాస్ క్రియేటెడ్. గోపురాలు లేవు ఒరిజినల్ గా, గోపురాన్ని క్రియేట్ చేశాడు, దానిపైన పెట్టాడు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. తర్వాత పాములు రావడం, తర్వాత పులి రావడం, ఇదంతా కూడా దీస్ ఆర్ ఆల్ ద క్రియేటివ్ వర్క్స్. దాన్ని ఎంత చక్కగా అంటే మంచి సింక్ చేశాడు. అంచి సినిమా కంటే చాలా బాగా చేశాడు బాస్. సో అందుకని ప్రభుకి అండ్ ఎంటైర్ టీమ్ కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ కిరణ్ కంచరపాలెం కూడా చాలా బాగా మంచి మహాసముద్రం అనే పేరుతో మనకు అజయ్ భూపతి సినిమా కూడా తీసిండు. శర్వానంద్ వాళ్ళ ఆ సినిమా కూడా వచ్చింది, పెద్ద సినిమా. సిద్ధార్థ్ అండ్ శర్వానంద్ కాంబినేషన్ లో. రవీంద్ర భారతిలో సన్మానం పొందడం అనేది జీవితకాలపు అనుభూతి, జీవితకాలపు సాఫల్యం అది. సో అయ్యా మీరు మాత్రం ఇక్కడ ఉన్నంతసేపు, ఇక్కడి నుంచి బయటికి ఈ గది దాటి బయటికి వెళ్ళేంత వరకు మీరు దీంట్లోనే ఉండాలి. ఎంజాయ్ చేయండి, సెలబ్రేట్ చేసుకోండి. సన్మాన కార్యక్రమం అయిపోయినాక ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఎట్లా అంటే అది ఇప్పుడు పైన ఉన్నారు కదా టీము, ఆ టీము ఇక్కడ చూసే వాళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఎట్లా చేసినావు, ఏంది బడ్జెట్, ఎట్లా అయింది, ఆ సీన్ అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ప్రతి ఒక్కటి అడుగుతారు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయినా, కెమెరాస్ ఎలా యూజ్ చేసిరు, టేకింగ్ ఎలా తీసుకున్నారు, ప్రతి ఒక్కటి చెప్తారు. సో దాన్ని చూసి మనం నేర్చుకోవాలి, చాలా అంటే చాలా నేర్చుకోవాలి. ఫిలిం మేకర్స్ ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువ. ఇంతమంది కలిసి ఒక సినిమా గురించి మాట్లాడుకోవడం, అదే వెదర్లో ఉండడం చాలా మంచిది. సో మీరు మిస్ కాకండి. నెక్స్ట్ సాటర్డే మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే రావడానికి ప్రయత్నిస్తుంటా. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, కలుద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.